51 ఉపశక్తి పీఠాలలో ఒకటైన వజ్రేశ్వరి దేవాలయం. ఇక్కడ ఇది ఆంధ్రాలో ఉంది. ఇక్కడ అమ్మవారి హృదయ భాగం పడిన ప్రదేశం. అమ్మవారు ఇక్కడ చరణపాదుక రూపంలో మరియు ఆమె ఎడమ హృదయ భాగం పడిన ప్రదేశం కాబట్టి అమ్మవారు మన మనసులో ఉన్న వాంఛలనన్నీ తీర్చే అమ్మవారు. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత అని లలితా శాస్త్రనామాల్లో కూడా అమ్మవారి నామం ఒకటి వస్తుంది. అలాగే అమ్మవారు ఎడమ హృదయ భాగం పడిన ప్రదేశం కాబట్టి ఎవరైనా మనసులో అనుకునే ఆ కోరికలన్నీ కూడా ఆమె నెరవేరుస్తారు. ఇక్కడ నీటిని అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చి కూడా మనకు ఇస్తారు. హోమాది కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. జాతకపరంగా ఏమైనా దోషాలు ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఇక్కడ హోమాలు అనేవి చేయించుకోవచ్చు. అలాగే వాంఛలను తీర్చుకోవడానికి అంటే మనసులో ఉన్న కోరికలను నెరవేర్చుకోవడానికి ఇక్కడ అమ్మవారికి ఎర్రటి చున్నీలు, ఎర్రటి వస్త్రాలు అనేవి ఇక్కడ ఒక వటవృక్షం అనేది ఉంటుంది. అక్కడ వాటికి కట్టి అందరూ తమ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవాలని కడుతూ ఉంటారు. అమ్మవారు చాలా అద్భుతంగా ఉంటారు. ఇక్కడ మనసు రూపైన అమ్మవారు శక్తి అమ్మవారు అంటే పార్వతీదేవి. మనకు దక్షయజ్ఞం జరిగిన తర్వాత సతీదేవి యొక్క ప్రతి ఒక్క అవయవం ఒక్కొక్క చోట పడింది కదా, ఇక్కడ ఎడమ హృదయ భాగం పడిన ప్రదేశం కాబట్టి అమ్మవారు హృదయంతో వచ్చిన వాళ్ళందరినీ ఆమె మనస్ఫూర్తిగా మనకు అన్ని కోరికలను నెరవేరుస్తారు. కాబట్టి ఇక్కడ మన మనసులో ఉన్న ఏ కోరికనైనా ఆమెతో చెప్పుకొని మనము ఆమెను వేడుకుంటే తప్పనిసరిగా తీరుస్తారని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఇది ఆంధ్రాలోని హిమాచల్లో ఉంది. 2 కిలోమీటర్లు పైన అంటే కింది నుంచి వెళ్ళే ప్రదేశం నుంచి 2 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలి. అమ్మవారి యొక్క శక్తిపీఠాలన్నీ నది ఒడ్డున కొండల గుట్టల పైన చక్కని అందమైన ప్రదేశాల్లో ఉంటారు. అందరూ అమ్మవారిని దర్శించుకోండి. అందరికీ మీ వాంఛలు తీరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.